नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ వీడియో ప్లే చేయడం జరిగింది. అంటే దీన్ని ఒక అద్భుతమైనటువంటి కౌంటర్గా వీళ్ళందరూ కూడా భావిస్తూ ఎలివేట్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ హిందూ అనుకుని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా హింసావాదాన్ని చేస్తూ ఉన్నారని చెప్పి అంతకుముందు ఫోటోల ప్రదర్శనతో ఏదో వెలుబుచ్చుతూ మాట్లాడారు. వెంటనే మోదీ గారు అది లేచి నిలబడి అది తప్పు అని ఖండించినప్పుడు ఈయన వెంటనే రంగులు మార్చిన ఊసర వెళ్ళిలాగా టక్కన ఇలా మాట్లాడుతున్నారనమాట. ఈ టకాటక్ అలవాటు పడిందని చెప్పాను కదా, ఈ ధోరణి బాగా అలవాటు పడ్డారు రాహుల్ గాంధీ. బీజేపీ అంటే హిందుత్వ కాదు, లేకపోతే మోదీ అంటే హిందుత్వ కాదు అనేలాగా మాట్లాడి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. దీన్నే ఈమె ఇంట్రో కట్గా పెట్టుకున్నారు. దీని గురించి మాట్లాడదాం మెల్లమెల్లగా. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రతిపక్షంలో ఒక బలమైన పార్టీ ఉంటే, ఒక బలమైన లీడర్ ఉంటే ఎట్లా ఉంటాయి పార్లమెంట్ సమావేశాలు అని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ దేశం మొత్తానికి చూపించగలిగారు తన ప్రసంగంతో. నమస్కారం తల్లి. ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటంటే చెప్పాల్సింది, ఆయన భారతదేశం మొత్తానికి చూపించింది ఏంటంటే ఆయన గంటన్నర ప్రసంగం చేస్తే అధికార పక్షపు నేతలు సైలెంట్గా విన్నారు. అదే మోదీ నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు వాకౌట్ చేశారు, లేదా ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. సుమారు 2 గంటల మోదీ ప్రసంగం ఆ నీచమైనటువంటి అరుపుల మధ్యనే సాగింది. ఎవరు బలమైన విపక్షంలో అర్థవంతమైనటువంటి చర్చలకు పూనుకుంటున్నారు? ఇవేమీ మాట్లాడరా? ఇక్కడ గొప్పతనం రాహుల్ గాంధీ మాట్లాడడం గురించి కాదు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధికార పార్టీ నేతల గురించి మనం చెప్పుకోవాలి. ఆ ప్రసంగం చుట్టూ అనేక వివాదాలు కూడా నెలకొన్నాయి. మొత్తం హిందూ సమాజాన్ని రాహుల్ గాంధీ అవమానించారు అని చెప్పి ఒక నెరేటివ్ ని చాలా శక్తివంతంగా బిల్డ్ చేస్తున్నారు. అయినా సరే మొత్తం ఇప్పటిదాకా మనం చెప్పే గోధి మీడియా కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ అన్ని రాహుల్ గాంధీ ఎన్నాళ్ళు ఈ గోధి మీడియా కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్, వాట్సాప్ యూనివర్సిటీ ఎన్నాళ్ళు ఈ పడికట్టు పదాలు వాడతారు? సరే అదంతా పక్కన పెడితే మీది ఏ మీడియా? ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిజం దేనికోసం మాట్లాడుతున్నారు? మీరు దేశానుకూలముగా మాట్లాడేటటువంటి వీడియోల కంటే దేశ వ్యతిరేకముగా, ధర్మ వ్యతిరేకముగా మాట్లాడే వీడియోలు బోలుడున్నాయని మేము ప్రూవ్ చేయగలం. ఓపెన్ డిబేట్కి కూడా పిలవగలం. అఫ్ కోర్స్ మేము మీ గురించి మాట్లాడితే మేమేదో సబ్స్క్రైబర్స్ వేటలో, ఆ ఆకలిలో ఇదంతా చేస్తున్నామని చాలా సింపుల్గా కొట్టిపారేయగలరు, కానీ మాకు అంత అవసరం లేదు. వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను, ఇది చాలా పెద్ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఇంట్రెస్ట్ పోతుంది జనాలకి చూడడానికి. అయినా కూడా నిజం మాట్లాడడానికి కొంచెం నిలకడగా టైం కావాలి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, అవేమి నేను మాట్లాడను. నిజం తెలుసుకోవాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి, అదర్వైజ్ మీకు నచ్చినటువంటి ఛానల్స్ని మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఈ గోధి మీడియాని, మీదే మీడియా చెప్పనా? సోది మీడియా. సోది అంటే ఏంటో తెలుసా? సో అంటే సోరోస్. నేను అది చెప్తా, సోరోస్ మీడియా అని. సోర్స్లెస్ మీడియా అని కూడా అంటాను. మీకు చూపించే సోర్సులన్నీ కూడా ఆ చైనానో, అమెరికానో, ఇతర విదేశీ పత్రికలు ఇచ్చేటటువంటి ప్రోపగండా కథనాలని మీరు స్క్రీన్ మీద చూపించి వాటిని జనాల్లోకి జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి విదేశీ మీడియాకి సంబంధించినటువంటి అంశాలని మీరు ఇక్కడ ఆధారాలుగా చూపిస్తున్నారు. కాబట్టి సోర్స్లెస్ మీడియా, సోరోస్ మీడియా, సోది మీడియా మీది, అండ్ హిపోక్రటిక్ మీడియా కూడా. నేను చూపించక తప్పట్లేదు. రాహుల్ గాంధీ ప్రసంగం మీద మాట్లాడుకోక తప్పనే ఒక పరిస్థితిని రాహుల్ గాంధీ ఈరోజు క్రియేట్ చేశారు. సో ఎందుకు రాహుల్ గాంధీ చూపించిన రాహుల్ గాంధీ గారి గురించి ఆయన ఆరంభం నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ట్రోలింగ్ ఛానల్స్ కొన్ని వందలు వేల కొలది ఉన్నాయి రాహుల్ గాంధీ మీద బేస్ చేసుకొని. ఆయన మాట్లాడనిస్తాడు. కేఏ పాల్ గురించి కూడా మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ అది కాదు, మాట్లాడించినంత మాత్రాన లేదా మాట్లాడుతున్నంత మాత్రాన గొప్పలం అయిపోం. శివుడు ఫోటో, ఈ ఫోటో ఎందుకు అత్యంత వివాదాస్పదమైంది? దాని గురించి మాట్లాడుకునే ముందు రాహుల్ గాంధీ పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రతిపక్ష లీడర్గా తన ప్రసంగాన్ని మొదలు పెట్టడానికి ముందు లేచి నిలబడ్డ వెంటనే కూడా రాహుల్ గాంధీ భారతదేశానికి వ్యతిరేకి అనేలాగా అధికార పక్షం నుంచి నినాదాలు మొదలయ్యాయి. ఒక్క రోజున క్రాస్ చెక్ చేసుకుని వీడియోలు చేయరా? లేకపోతే మీరు చెప్పాలనుకున్న దాన్ని మాత్రమే పరిమితం చేసి చెప్తారా? ఇంత సెలెక్టివ్ అప్రోచ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన నిలబడంగానే ఆయన ఏదో దేశానికి వ్యతిరేకం అన్నట్లుగా నినాదాలు చేశారా? చేస్తున్న నినాదాలు ఏంటి చెప్పండి? భారత్ మాతాకి జై నినాదాలు, జై భారత్ నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఎందుకు చేశారు అన్నదానికి ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. तो सवाल है, सब लोग ये नारा लगाते हैं,
बहुत सुनने को मिलता है भारत माता की जय, मगर ये भारत माता है कौन, ये है क्या? చూసారా, తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జనం మధ్య ఉండి హిందూ ధర్మానికే కాదు దేశానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ఈ భారత్ మాత అంటే ఏంటి, భారత్ మాత హే కౌన్ అని మాట్లాడడం వల్ల అది ఆటోమేటిక్గా అవతలి పార్టీకి బలమైనటువంటి అంశమే అవుతుంది. కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై అనడం జరుగుతుంది. భారత్ మాతాకి జై అంటే పలకలేనంత వ్యతిరేకత ఈ దేశం మీద రాహుల్ గాంధీకి ఉంది అని అంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? చెప్పగలరా? అసలు దానికి నిరసనగానే ఈ నినాదాలు చేశారు, కానీ మీరు తప్పుదోవ పట్టించకండి. అర్థమైందా? నెక్స్ట్. जय संविधान कॉपी है उसकी. ఆ తర్వాత వాటికి మాటలతో కాకుండా సైలెంట్ గా ఉంటూ జై సంవిధాన్ అనే మాటతోనే అందరిని మాటలతో కాకుండా అని అన్నారు, వెంటనే మళ్ళీ మాటతోనే అన్నారు. నాకు అర్థం కాలేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మధ్యన అనురాగ్ ఠాకూర్ గారు నిలబడి మాట్లాడితే ఈ సంవిధానం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా, రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయి చెప్పండి అని చెప్పి ఒకే ఒక ప్రశ్నకి అలాగే నిలబడిపోయి ఉండిపోయారు రాహుల్ గాంధీ గారు, మాట రాకుండా. సో దాన్ని మాట రానితనం అంటారు. ఇప్పుడు ఈయన జై సంవిధాన్ అంటున్నారు. ఏమి దానికి విరుగుడుగా వాళ్ళు భారత్ మాతాకి జై అంటున్నప్పుడు ఎస్ భారత్ మాతాకి జై అంటే అయిపోయిందిగా, ప్రాబ్లం సాల్వ్డ్గా, కానీ అనరు. ఎందుకంటే అంత ద్వేషాన్ని కలిగి ఉన్నారు ఈ యొక్క భారతీయత మీద, ఈ సంస్కృతి మీద, ఈ ధర్మం మీద. అది అఫ్కోర్స్ బీజేపీ దాన్ని పొలిటికల్గా యూటిలైజ్ చేసుకుందనే అనుకుందాం. యూటిలైజ్ చేసుకునే అవకాశం ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదా? సో ఈ ఎలివేషన్లు ఆపండి. ఆయన అలా పుస్తకం పట్టుకొని ఎన్ని రోజులు ఎత్తుతాడో నేను చూస్తాను. ఈ 5 ఇయర్స్లో అది బూమ్రాంగ్ అయ్యి రాహుల్ గాంధీని దిగజార్చేటటువంటి అంశంగా కూడా మారుతుంది. లెట్స్ సీ.